దైవ చిత్తంలో ఉండేవాడు, ఉండే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, హలో దరరే దరరే అనుకుంటూ వాడు తిరుగుతున్నాడు అనుకో, వేదంలో ఉన్నట్ట విశ్రాంతిలో ఉన్నట్ట? అనుకుంటా తిరుగుతున్నాడు అనుకో, వాడు విశ్రాంతిలో ప్రశాంతంగా ఉన్నట్ట లేకపోతే వేదంలో ఉన్నట్టు? చెప్పండి. ప్రశాంతంగా ఉన్నట్టే. ఒకవేళ వాడికి ప్రశాంతం లేదు, ఆవేదన ఉందనుకో, ఇంకా దాలేదు దూలేదు. నేను చెబుతున్నాను, దేవుని పెత్తనానికి, దేవుని చిత్తానికి జీవితాన్ని అప్పగించి, దేవా నా బ్రతుకులో నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరగాలి, నీ ఇష్టమే నెరవేరాలని ప్రభు చిత్తానికి తను తాను అప్పగించుకొని ప్రభు పెత్తనం కింద తను బతకడానికి అలవాటు చేసుకున్న స్త్రీ అయినా పురుషుడైనా, నేను చెబుతున్నాను కదా, ఎన్నన్నా రాని వస్తాయి వరుస జీవనయానంలో రకరకాల పరిస్థితులు వస్తాయి. కానీ ఏ పరిస్థితులు వచ్చినా పాటల్లోనే ఉంటారు, పాటల్లోనే ఉంటారు, పరవశంలోనే ఉంటారు, కీర్తనల్లోనే ఉంటారు.